యూఎస్లో ఫ్రెష్గా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలతోటి ఈ విధంగా కూర చేశాను. ఏ విధంగా చేశాను ఈ వీడియోలో చూడండి. ముందుగా ఈ చిక్కుడుకాయలను పీచంతా తీసేసుకుని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుంటున్నాను. దీనికి గాను గ్రైండర్లో కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ఒక అరచెక్క ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి వేయించుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడే కోసిన కాయలు ఇవి వేసేసుకుని దాంట్లో తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలిపెట్టి ఒకసారి మూత పెడితే ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఆ కారం, ఉప్పు కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనము కూర అంతా వేగిపోయిన టైంలో ఇక్కడ ఫ్రోజన్ కొబ్బరి దొరుకుతుంది. కొంచెం ఫ్రోజన్ కొబ్బరి వేసుకుని ఒకసారి కలిపి దించేస్తే మనకి కూర రెడీ.